బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వైద్య మండలి అధికారులు నకిలీ డాక్టర్లపై కొరడా జులిపించారు. ఐడిపిఎల్ చింతల్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు వైద్య మండలి అధికారులు తెలిపారు. వైద్యం పేరుతో హాస్పిటల్స్ తో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 2 రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక ఈ నకిలీ డాక్టర్లు ఎలా బయటికి వచ్చారు, అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? యశాల్ని ఇప్పుడు హైదరాబాద్లో మాత్రము ఇక్కడ షాపూరు అలాగే చింతలు ఐడిపిఎల్లో ఈరోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు మాత్రము సోదాలు చేపట్టారు. ఆ తనిఖీల్లో మాత్రము 50 మంది నకిలీ డాక్టర్లను కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. ఈ 50 మంది నకిలీ డాక్టర్లను కూడా గుర్తించడమే కాకుండా ఈ సభ్యులు మాత్రము 8 మంది వేరువేరు టీమ్గా ఏర్పడి ఈ తనిఖీలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో మరి ఈ వైద్యులు కూడా మరి ఒక్కొక్క చోట అంటే పలు చోట్ల కూడా వాళ్ళు హాస్పిటల్స్ కూడా వాళ్ళు పెట్టుకొని అలాగే అక్కడ ఈ స్కామ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి రోగులను పిలిపించుకొని కూడా, ఎందుకంటే నకిలీ సర్టిఫికెట్లతో వీళ్ళు డాక్టర్లమని చెప్పి వాళ్ళు హాస్పిటల్స్ పెట్టుకొని కూడా అక్కడికి రోగులను పిలిపించుకొని చాలా భారీ ఎత్తున కూడా వాళ్లకు యాంటీబయాటిక్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అంతేకాదు వీళ్ళు చేస్తున్న ఈ మోసానికి కూడా వీళ్ళు కొన్ని మెడికల్ షాపులు అలాగే డయానిక్ సెంటర్లు కూడా వీళ్ళు పెట్టుకొని నడిపిస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మరి ఇందులో 50 మందిని పట్టుకోగా కూడా వీళ్ళు గుర్తించంగా కూడా 2 అయితే అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు చేస్తున్న ఈ స్కామ్ కూడా మరి ఇంకెంతమంది ఉన్నారు, హైదరాబాద్ నగరంలోనే ఉన్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉందా, లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరి సపోర్ట్ వల్ల కూడా మరి ఇలా నకిలీ డాక్టర్లు నకిలీ హాస్పిటల్స్ పెట్టుకొని కూడా మరి ఈ సెంటర్లు కూడా నడిపిస్తున్నారు. ఎందుకంటే మరి ప్రజలకి వీళ్ళు ఇస్తున్న ఈ మెడిసిన్స్ కూడా మరి యాంటీబయాటిక్స్ కావచ్చు అన్ని కూడా మరి మెడికల్ షాప్లలో ఇస్తున్న మెడిసిన్ కూడా డ్రగ్స్కి సంబంధించి కూడా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అంటే ఇప్పుడు వీళ్ళ నకిలీ సర్టిఫికెట్లతోటి వీళ్ళు నడిపిస్తున్న ఈ మోసాన్ని ప్రజలు బలవుతున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అనే విధంగా కూడా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ 2 జైలుకు పంపించారు కాబట్టి మిగతా 48 మందిని కూడా మరి గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆ 48 మందిని మరి వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. శాలిని, ఎందుకు నిర్మల ఇలా ఈ నకిలీ వైద్యులు బయటకు వస్తున్నారు, అసలు కారణాలు ఏంటి? అంటే వీళ్ళకు ఉద్యోగాలు రాక ఇలా చేస్తున్నారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఉద్యోగాలు రాక అని కాదు శాలిని, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువులకు పట్టి కూడా వీళ్ళు లంచాలు ఇచ్చి అధికారులు, ఎందుకంటే అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది పక్కన పెడితే ప్రభుత్వాలతో కాకుండా వీళ్ళు అధికారులను చేతిలో పట్టుకొని కూడా లంచాలు ఇస్తూ కూడా ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకొని అలాగే వీళ్ళు వైద్యశాలలు నడిపించుకోవడము, మెడికల్ షాపులు పెట్టుకోవడము, వాళ్లకు ఇప్పుడు డాక్టరేట్కి సంబంధించిన చదువు లేకుండానే వాళ్ళు నకిలీ సర్టిఫికెట్లతోటి ముందుబడి కూడా కేవలం డబ్బులు సంపాదించుకోవాలనే ఇదితోనే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. శాలిని, నిర్మల, మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఈ కేసుకు సంబంధించి ఇంకా చర్యలు చేపడుతూనే ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని వైద్యశాలల్లో కూడా వీళ్ళు తనిఖీలు చేసే అవకాశం ఉంది. అందులో మెడికల్ షాపులలో కూడా పలు చోట్ల ఆల్రెడీ సోదాలు చేస్తూనే ఉన్నారు, తనిఖీలు చేపడుతున్నారు. అక్కడ నుంచి మెడికల్ షాపులలో కూడా డ్రగ్స్కి సంబంధించి అంటే టాబ్లెట్లకు సంబంధించి మితిమీరిన డ్రగ్స్ యాడ్ చేసిన ఆ టాబ్లెట్లను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు నడిపిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లు కావచ్చు అలాగే హాస్పిటల్స్ కావచ్చు, ఇవి కూడా వాళ్ళు సీజ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు వీళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. శాలిని, థ్యాంక్ యూ నిర్మల.